రాష్ట్రంలో కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. రేపటి నుంచి ములుగు, నారాయణపేట జిల్లాలు మండలంలోకి రానున్నాయి. 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, సమ్మక్క సారక్క, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజీడు మండలాలతో కలిపి ములుగు జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక 11 మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పాటైంది. ఇక కొత్త జిల్లాలపై మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొత్త జిల్లాలపై అప్డేట్స్ ఏంటి? సాకేత్, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం 2 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకటి ములుగు జిల్లా, మరొకటి నారాయణపేట్. ముఖ్యమంత్రి బర్త్డే రేపు 17వ తారీఖు. ఆ సందర్భంగా రేపటి నుంచి ఈ 2 జిల్లాల పరిపాలన అంతా కూడా రేపటి నుంచి మనుగడలోకి వస్తుంది అని చెప్పి ప్రభుత్వము ఉత్తర్వుల్లో పేర్కొన్నది. నోటిఫికేషన్ కూడా, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇక గతంలో అంటే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటూ ములుగు జిల్లాను, అదేవిధంగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన భాగంగానే ఈరోజు ఈ 2 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుందని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇక భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ములుగు మనకు తెలుసు, సమ్మక్క సారక్క జాతరకు ఎంత ప్రఖ్యాతి గాంచిందో. చాలామంది అటు కోయ కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, లేదంటే సామాన్య భక్తులు కావచ్చు, వీరందరూ కూడా సమ్మక్క సారక్క జాతరకు వెళ్తుంటారు. ఇది ములుగు జిల్లా ప్రాంతంలో ఉంది. తర్వాత తాడువాయి మండలానికి ఇప్పుడు కొత్తగా ములుగు జిల్లా ఏర్పాటు చేశారు కాబట్టి అందులో ఒక మండలానికి, తాడువాయి మండలానికి సమ్మక్క సారక్క మండలంగా కూడా ప్రభుత్వము పేరు పెట్టింది. 9 మండలాలతోటి ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అంతకుముందు జిల్లాల ఏర్పాటు జరిగేటప్పుడు కూడా పెద్ద ఎత్తున ములుగులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. దీన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన అప్పట్లోనే చేశారు. అయితే తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు వెళ్ళినప్పుడు ములుగులో టీఆర్ఎస్ అభ్యర్థిని కనుక గెలిపిస్తే మీకు ఖచ్చితంగా జిల్లాను చేస్తానని మాట ఇచ్చారు. గెలిపించకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి జిల్లాను చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక 9 మండలాలతో ములుగు జిల్లాగా ఏర్పాటైంది. రేపటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే రేపటి నుంచి ఈ అమల్లోకి రానున్నది. ఇక నారాయణపేట విషయానికి వస్తే నారాయణపేట 11 మండలాలతో జిల్లా ఏర్పాటు చేశారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉండేది. దీన్ని 11 మండలాలతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల్లో భాగంగానే ముఖ్యమంత్రి అక్కడ ప్రజలకు వాగ్దానం చేశారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మీకు ఖచ్చితంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దానిలో భాగంగానే ములుగుతో పాటు నారాయణపేట జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు 10 జిల్లాలు ఉండే, ఆ తర్వాత మరిన్ని జిల్లాలు పెంచుకొని 31 జిల్లాలకు వచ్చినాం. తర్వాత ఇప్పుడు 33 జిల్లాలు. అంటే మిగతా వాళ్ళు చెప్పేటువంటి వాస్తు నిపుణులు చెప్పేది ఏంటంటే 33 అంటే = 6, 3 + 3 6. ముఖ్యమంత్రికి ఇది ఒక లక్కీ నెంబర్గా చెప్తూ ఉంటారు. అందులో వాస్తవం ఎంతో లేదో కానీ, ఉందో లేదో కానీ ఒక లక్కీ నెంబర్గా చెప్తుంటారు. అట్లా దానిలో భాగంగానే 33 జిల్లాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయినాయని చెప్తున్నారు. ఇక మరోవైపు రేపు ముఖ్యమంత్రి బర్త్డే కాబట్టి రేపు ఈ జిల్లాలను మనుగడలోకి తీసుకొస్తున్నట్టు కూడా ప్రభుత్వము ఉత్తర్వులో పేర్కొంది. మొత్తంగా గత కొన్ని రోజులు కూడా ప్రభుత్వము దీనికి సంబంధించి కొంత కసరత్తు చేసింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు, తర్వాత ఇతర వర్గాల అభిప్రాయాలు కూడా తీసుకుంది. గతంలో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వీటన్నిటి మీద ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. రెవెన్యూ శాఖ స్పెషల్ CS రాజేశ్వర్ తివారి కూడా కసరత్తు చేశారు. CMO అధికారులు కసరత్తు చేశారు. ఎట్టకేలకు 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అయితే వీటికి ఈ 2 జిల్లాలకు కూడా కలెక్టర్లను మరి నియమించాలి. ఇప్పటికైతే ఈ కలెక్టర్ల నియామకం అంటే త్వరలోనే IAS అధికారుల బదిలీలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 జిల్లాలకు
కలెక్టర్లను నియమించాల్సింది, అదేవిధంగా జాయింట్ కలెక్టర్లను ఇతర అధికార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాల్సింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా పేర్కొన్నారు. త్వరలోనే మొత్తం పరిపాలన సంబంధించినటువంటి అనుమతులన్నీ ఇస్తాం. అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయాలు కావచ్చు, అట్లనే మిగతా ఆర్డీఓ కార్యాలయాలు, తర్వాత మిగతా దీనికి మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం కూడా చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 జిల్లాల కలెక్టర్లను నియమించాల్సింది. కాబట్టి త్వరలోనే 19వ తారీఖు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది. కాబట్టి ఐఏఎస్ల బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇది ప్రస్తుతానికి 2 జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.